హలో అండి, మరొకతలతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే మా చర్చిలో సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ జరగబోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం వెళ్ళిపోతాం పదండి. ప్రస్తుతం అయితే బయలుదేరేసాం చర్చికి. మాతో పాటు మీరు వచ్చేసేయండి. చర్చి డెకరేషన్ చూడండి ఎంత బాగుందో దూరం నుంచి. వావ్, అదిరిపోయింది. చలో పోదామా? ఉన్నారు ఇక్కడ ప్రాక్టీసా? ఊరకనేనా? ఫోటోనా? హ్యాపీ భలే ఉంది. ముందుగా ఫోటో షూట్ జరుగుతుంది. హ్యాపీ ఇక్కడ తొందర ఉండు పైనుంచి తీసు. అందరూ అడ్డం ఉన్నారు ఆడ. ప్రస్తుతానికైతే ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు, అందరు వస్తున్నారు. అంతా రెడీ అవుతుంది. ఖాళీగా ఉంది కదా ప్రస్తుతానికి, తర్వాత ఫుల్ నిండిపోతుంది. యాక్చువల్లీ సూపర్గా ఉంది డెకరేషన్. ఎక్కడ చూడాలి, ఇట్లా భలే సరే చూడాలి. యాక్చువల్లీ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏదో చేస్తున్నారా? మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమమైన దయా కనికరము గల ప్రభువా, ఫుల్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే. తండ్రి, ఇంతవరకు మమ్మల్ని నా తండ్రి ప్రభా సజీవులుగా ఉంచి ప్రభా నీ యొక్క రకం నీడలో మమ్మల్ని కప్పి మాకు ఆశ్రయం. For God so loved the world that he gave his one and only Son, that whoever believes in him shall not perish but have eternal life. Thank you. Praise the Lord. Happy Christmas. Very good. God who takes away the sin of the world. Secondly, సంతోషమై
చాలా మందికి, నాకు కూడా చిన్నప్పుడు ఇలా క్రిస్మస్ టైం ఇలా పాడేవాళ్ళమని చాలా మందికి అనిపించిండొచ్చు కదా. అనిపించింది ఎవరికైనా? చాలా మంది చేతులు ఎత్తారు. ఇలా కనిపిస్తా ఉన్నారు మీరందరూ. నిజంగా యేసయ్య పుట్టినందుకు ఆయన మన హృదయాల్లో ఇచ్చిన ఆనందానికి రుజువుగా ఈరోజు మీరందరూ మీ మొహాల్లో ఇంత ఆనందాన్ని కనపరుస్తున్నారు. అందును బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన కోసం లోకానికి వచ్చిన యేసయ్యను స్తుతిద్దాం. మన నోటిలో నవ్వును నింపిన, మన హృదయాల్లో ఆనందాన్ని ఇచ్చిన మన దేవుని స్తుతులు చెల్లిద్దాం. ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనకు సంతోషం. అవునా? ఏమే కూర్చొని పాడతారా, నిల్చొని పాడతారా? తింటే బాగుంటుంది. ఈమె ఏం చేస్తుందో ఇదిగో. ఏమండి, టీవీ బాగానే చూస్తున్నారు కదా, మధ్యలో నేనేందుకు గుర్తొచ్చాను? బాగా చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు కదా. అంటే దీంతో పాటు మటన్ కబాబ్ ఉంటే ఇంకా ఎంజాయబుల్గా ఉంటుంది కదా. అయితే పని చేయండి,
షాప్కి వెళ్ళి మంచి మటన్ తీసుకురండి, నేను కబాబ్ చేస్తాను. నేను మ్యాచ్ మిస్ అవుతాను, నువ్వే ఎవరో బండలు ఇల్లు అన్నిటికీ నేనే వెళ్ళి చేస్తే శుభ్రంగా తింటారా? ఇదేదో బాగుంది. పని చెయ్యి, చిన్న చిన్న ముక్కలు కొట్టు కబాబ్కి, నీట్గా మెత్తగా ఉన్నట్టు కొట్టు. ఎంత బాబు కిలో? 850. సరే కేజీ కొట్టు. అరే కూలి అప్పుడే అవుట్ అయిపోయాడే, గెలుస్తారా లేదా వీళ్ళు? అయ్యో ఇవన్నీ తీసి తెచ్చుకొని వండి ఎప్పుడు పెట్టాలా ఏమో. ఆహా మటన్ వచ్చింది. ఇదిగోనండి వేడి వేడిగా ఉంది, తిని కాస్త టేస్ట్ ఎలా ఉందన్నా చెప్పండి. చూడడానికి బాగుంది, థ్యాంక్ యూ. నా చిన్ని పొట్ట తినుము తాగుము విస్తరించుము. ఎంజాయ్ చేస్తున్నారు కదా మేడం. ఏమండి ఎవరో డోర్ కొడుతున్నారు చూడండి కాస్త. మ్యాచ్ చాలా సీరియస్ గా ఉంది, నువ్వు కూర్చున్న దగ్గర నుంచి లేకపోలేదు. మేడం పార్సల్. ఒక్క నిమిషం బాబు, డబ్బులు తెచ్చి. 400 rupees. ఓకే. అయ్యో ఇదేంటి? ఓకే, I'm just checking it, boss. Just give me 2 minutes. Yeah, please. వైఫై పని చేయట్లేదా? చర్చ్ టైం అవుతున్నది, స్విచెస్ అన్ని ఆఫ్ చేసేసా. స్విచెస్ అని ఆఫ్ చేశాను కదా, సేవ్ ఎనర్జీ. ఏంట్రా? ఓకే, just 1 minute. నా కుమార్తె మేము బెంగళూరులో ఉంటాం. మా పెద్ద చెల్లి ప్రేమ
బావగారు జోసఫ్, వీళ్ళు ముంబైలో ఉంటారు. మా చిన్న చెల్లి స్నేహ, మా చిన్న బావగారు శేఖర్, వీళ్ళు ఢిల్లీలో ఉంటారు. ఇకపోతే మా క్షేమం కోరే మా పక్కింటి లాంటి ఈయన పెళ్ళిళ్ళ పేరయ్య, మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు. ఈవిడ తీవ్రమ్మ గారు, వాళ్ళ అబ్బాయి జోషి. మన కుటుంబాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూద్దాం. టైం ఆరైపోయింది. రైల్లో కూర్చుంటే టైమే తెలియలేదు. అమ్మో, ఆయన తిడతారు. టైంకి టిఫిన్ చేయాలి, టిఫిన్ బాక్స్ కట్టాలి. దేవా సహాయం చేయను ఆయన. ఆయన కోరుకున్నట్లు నాకు ఎప్పుడు తెలియస్తుందో, ఆయన నన్ను ఎప్పుడు మెచ్చుకుంటారో ఆ రోజులు వస్తాయంటారా? సరే, నా మనసు ఏమీ బాగోలేదు. మా అన్నయ్య కాల్ చేస్తా. హలో అన్నయ్య, ఎలా ఉన్నావు? అంతా బాగున్నట్టే అనిపిస్తుంది, కానీ ఏమీ బాగోలేదు. అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ ఏమీ లేనట్టు కూడా అనిపిస్తుంది. ఏమైందమ్మా? అర్థమయ్యేటట్టు చెప్పు. క్రైస్తవ కుటుంబం అని చెప్పి జోసఫ్కి ఇచ్చి పెళ్లి చేశారు. మా మామగారి పేరేమో దావీదు, మా అత్త పేరేమో ఎస్తేరు, మా మరిది దానియేలు, మా ఆడపడుచు రూతు. అన్ని బైబిల్లో పేర్లని, భక్తి గల కుటుంబని అమ్మ నాన్న మోసపోయారన్నయ్య. అమ్మా ప్రేమ, నేను ఇలా మాట్లాడుతున్నానని ఏమన్నా? సరే, వాళ్ళందరూ బైబిల్ పేరు పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లలాగా వారి జీవితాలు లేదు, అంతేనా నీకు చెప్పాలనుకున్నది? నాకు సపోర్ట్ చేస్తారనుకుంటే ఇలా మాట్లాడారు. అవును, నాకేమన్నా రోషం తక్కువ? పట్టుకుంటా నా కుటుంబాన్ని. నా దేవుడిని అడుగుతా జ్ఞానం ఇమ్మని. నా కుటుంబాన్ని కట్టుకున్నాకే మా అన్నయ్యతో తిరిగి మాట్లాడతా. ఏంటండి మీ చెల్లితో అంత కఠినంగా మాట్లాడారు? పాపం ఏడుస్తుందేమో. ఏంటి ఏడ్చేది? ఏడిస్తే సమస్యలు పరిష్కరించబడ్డాయా? మా అమ్మ నాన్న వేసిన భక్తి పునాదులు ఏమయ్యాయి? ఏదన్నా చిన్న కష్టం వచ్చిందంటే చాలు, ఈ ఆడపిల్లలకు పుట్టిల్లు గుర్తొస్తుంది. ఏదో మీరు వాదారుస్తారని ఫోన్ చేస్తే అలా మాట్లాడారేంటండి? అదే వద్దంటున్నా. మనుషుల ఓదార్పు ఎంతసేపు ఉంటుంది? నేను ఓదార్స్తూ పోతే నా మీద ఆధారపడుతుంది. ఇప్పుడు చూడు, దేవుని మీద ఆధారపడుతుంది. ప్రేమ దేవుని మీద మాత్రమే ఆనుకోవాలని నేను కఠినంగా మాట్లాడాను, కానీ మా చెల్లంటే ప్రేమగా కాదు. నా ప్రేమ తన జీవితాన్ని పాడు చేయకూడదు. ఏంటో ఈ మధ్య మీకు మరీ చిరాకు ఎక్కువ అవుతుంది. నన్ను కూడా విసుక్కుంటున్నారు, తిడతా ఉన్నారు. ఓహో అవునా? చూడు స్వర్ణ, ఓపెన్ చేద్దాం. ఈ రోజు నుంచి మన ఇద్దరం డైరీ రాద్దాం. నీ డైరీలో నా తప్పులు రాయి, నా డైరీలో నీ తప్పులు రాస్తా. దీనిని క్రిస్మస్ టైంలో చదువుదాం. అప్పుడు మనకు ఒక సొల్యూషన్ వస్తుంది. సరే, అలాగే చేద్దాం. హలో అన్నయ్య, నేను స్నేహాని. హలో స్నేహ, ఎలా ఉన్నావు? మేము బాగున్నాం అన్నయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగున్నావమ్మా. చెప్పమ్మా, ఏంటి విశేషాలు? అన్నయ్య, నాకేంటో ఎప్పుడు ఏదో ఒక కలవరం వెంటాడుతూ ఉంటుంది. నాకు తోడు ఈయనకు కూడా అన్నిటికీ భయమే. మా వల్ల మా పిల్లల్లో కూడా ఆ భయం వచ్చేసింది. స్నేహ, మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారా? కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్ళడం కుదరట్లేదు అన్నయ్య. కుటుంబ ప్రార్థన అంటావా? దానికి అసలు టైమే కుదరలేదు. అర్థమైంది స్నేహ, మీరు దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నారు. సాతాను దీన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని భయపెడుతున్నాడు. ఈ క్రిస్మస్కి మన ఇంటికి రండి, మీరు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్వర్ణ, ఎవరు వచ్చినట్లు వాళ్ళు చూడు. నమస్తే అమ్మా, బాగున్నారా? సార్ ఉన్నారా? నమస్తే అండి, ఆయన ఇంట్లోనే ఉన్నారు, కూర్చోండి. ఏంటి పేరయ్య గారు,
ఎలా ఉన్నారు? కొత్త సంబంధాలు ఏమైనా తెచ్చారా? అవునండి సార్, ఇదిగోండి ఈ అబ్బాయి పేరు కిరణ్, అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఆస్తి పాస్తులు బాగున్నాయి సార్. ఇదిగోండి సార్ రెండవ సంబంధం. ఈ అబ్బాయి దుబాయ్లో ఉంటున్నాడు సార్. వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళకి సొంత ఇల్లు ఉంది. పేరెంట్స్ ఇంకా గవర్నమెంట్ సర్వీస్లో ఇంకా ఉన్నారు. కుటుంబంగా మంచి కుటుంబం సార్. సార్ మరి మూడో సంబంధం చూసినట్లయితే ఈ అబ్బాయి ఢిల్లీలో ఉంటున్నాడండి, మంచి ఉద్యోగం చేస్తున్నాడండి. వాళ్ళ అమ్మ నాన్న 2 చేతులు సంపాదిస్తున్నారు. 4 తరాలు కూర్చొని తిన్నా కానీ ఆస్తి తరగదు. సార్ మరి 4వ సంబంధం చూసినట్లయితే ఈ అబ్బాయి డాక్టర్ అండి. వాళ్ళ కుటుంబం మంచి కుటుంబము. వాళ్ళ నాన్నగారు పొలిటికల్ లీడర్. ఏంటి సార్ మొహమ్మద పెట్టారు? ఈ గొప్ప సంబంధం మీకు ఏం నచ్చట్లేదా? లేదండి, నచ్చలేదు. వేరే గారు, లోకంలో ఉన్న మంచి అంత దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం అంటే మీ ఉద్దేశం? పిల్లోడు అమెరికాలో ఉన్నాడా, ఆంధ్రాలో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా, గల్లీలో ఉన్నాడా అన్నది కాదండి, దేవుడిలో ఉన్నాడా లేదా. సరే ఇలా అయితే మీ అమ్మాయికి పెళ్లి చేసినట్లే. సరే మరి మీకు ఎలాంటి అల్లుడు కావాలో సరిగ్గా చెప్పండి. చెప్తా, రాసుకోండి. అబ్బాయికి తలకు వెలుబెట్టు ఉండాలి, నడుముకు బెల్ట్ ఉండాలి, కాళ్ళకు జోళ్ళు ఉండాలి, వరలో కత్తి ఉన్న రాకుమారుడు కావాలి. ఆహా, బాగుందండి, బాగుంది. ఇవన్నీ వేసుకొని బుల్లెట్ వేసుకుని రమ్మంటారా ఏంటి? మీకు ఇది నవ్వులాడుతూ ఉండొచ్చు, కానీ జీవితాలు నవ్వుల పాలు కాకూడదంటే నేను అడిగినవన్నీ ఉండాలి. ఇవి నచ్చి స్పందించే కుటుంబంలోకి మా అన్నయ్య ఇస్తాం. నువ్వైతే ఇలాంటి సంబంధమే పట్టుకురా. ఏంటండి మరి మీరు హెల్మెట్, బెల్ట్, జోళ్ళు, కత్తి ఉంటే సరిపోతా? ఆస్తి పాస్తులు అక్కర్లేదా? ఆస్తిపాస్తులు ఉన్న వారికి ఇవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇవి ఉన్న వారికి అన్నీ ఉంటాయి. సరేక మరి రాజగృహాలు వెతకడం మొదలు పెడతాం. అదేంటండి యాభై గారిని అలా అదరగొట్టారు? మన అమ్మాయికి తలకు బెల్బెట్టు, నడుముకి బెల్టు, కాళ్ళకి జోడు ఉన్నాయి, కానీ అది వివాహం అయిన తర్వాత ఒంటరి పోరాటం చేయకూడదు. అందుకే ఇవన్నీ ఉన్న అబ్బాయి కావాలని ఆశపడుతున్నాను. ఒకరు 1000 మందిని తరిగితే ఇద్దరు 10,000 మందిని తరుగుతారు. మా ఇద్దరు చెల్లెళ్ళ పిల్లల విషయంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకూడదని జాగ్రత్త పడుతున్నాను. ఈ పేరయ్య గారు సంబంధం వెతుక్కుంటూ దేవనమ్మ గారింటికి వెళ్తారు. నమస్కారం అండి. రండి రండి, ఏమైపోయారు? ఈ మధ్య కనబడడం లేదు. అమ్మా, ఈ మధ్య నేను కుదిర్చిన పెళ్ళిళ్ళు చాలా జరిగాయి. వీటి మధ్య నేను బిజీగా ఉన్నాను. ఓ అలాగా. అంటే ఈ మధ్య ఒక వింతైన సంబంధం వచ్చిందమ్మా. ఆ అమ్మాయి తండ్రి చెప్పిన విషయము నాకైతే అర్థం కాలేదు, కానీ మీకేమైనా అర్థమవుతుందనేది మీ దగ్గరికి వచ్చాను. ఏంటండి అవి చెప్పండి. అది కాదమ్మా, పెళ్లి కుమారుడికి హెల్మెట్ ఉండాలంట, బెల్ట్ ఉండాలంట, చెప్పులు ఉండాలంట, ఒరిలో మళ్ళీ కత్తి కలిగిన రాకుమారుడు కావాలంట. ఏది ఆ సంబంధం వివరాలు చెప్పండి. పేరు వచ్చి జెస్సీ, ఎంటెక్ చదువుకునింది. తండ్రి పేరు జాన్, తల్లి పేరు స్వర్ణ. వాళ్ళు బెంగళూరులో ఉన్నటువంటి NJHM చర్చికి వెళ్తారు. చాలా సంతోషం అండి. మా అబ్బాయికి ఇలాంటి సంబంధం కావాలని ప్రార్థన చేస్తున్నాం. ఆ అమ్మాయిని చూడడానికి ఏర్పాట్లు చేయండి మరి. పండక్కి జాన్ గారి చెల్లెళ్ళు ఇంటికి వచ్చారు. ప్రేమ, సేమ ఎలా ఉన్నారు? ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగింది. మీరు ఎలా ఉన్నారు? మా అన్నయ్య అమ్మా ప్రేమ బాగున్నారా? స్నేహ బాగున్నారమ్మా? చాలా రోజులైందమ్మా మమ్మల్ని చూసి. మేము బాగున్నాం ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? రండి ఆంటీ, కూర్చోండి. మనకేదైనా అవసరం అంటే అది క్షణంలోనే మన పక్కనే ఉంటారు ఆంటీ. అన్నయ్య, ఈయనకు చాలా అనుమానాలు ఉన్నాయి, క్లియర్ చేయండి అన్నయ్య. ఏంటండి ఈ అనుమానాలు? ఏం లేదు బావగారు, మీ చెల్లి ఉదయాన్నే 5 గంటలకి ప్రార్థనలు లేస్తుంది. ప్రతిదానికి ప్రార్థన అంటుంది. అంత ప్రార్థన అవసరం అంటారా? హలో అరే బాబు గారు, ప్రార్థనతోనే రోజును ప్రారంభించడం
మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. ప్రతిరోజు దేవుడు మనల్ని నిద్ర లేకపోతే ఏమవుతుందో ఆలోచించండి. ఆయన ఇచ్చిన ఊపిరితో ఆయనను స్తుతించాలి కదా. ప్రతిరోజు దేవుడితో కలిసి రోజును ప్రారంభిస్తే మనకి మంచి జరుగుతుంది కాదు. నువ్వు ప్రతి దానికి భయపడుతున్నావు అంటే సాతాను మిమ్మల్ని బంధకంలో ఉంచింది. చూడండి, ఈ యాపిల్ చూడండి. మనం ఆ యాపిల్లో ఉన్న విత్తనం తింటున్నామా? ఆ విత్తనాన్ని విత్తడానికి దేవుడు పెట్టాడు. ఆ విత్తనమే కానీ మనం విత్తకపోతే రేపు యాపిల్ పంట అంతరించిపోద్ది. అలాగే దేవుడు మనకి ఇచ్చిన సంపాదనలో దేవుని సన్నిధిలో విత్తనాలు వేసి పంట కోసుకోవాలి. మీరు విత్తనం వెత్తకుండా పంటను ఆపేసుకుంటున్నారు. మీ భయాల వల్ల మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు. చూడు స్నేహ, ఈ భయం వలన దేవుడు మీకు అనుగ్రహించిన సమృద్ధిని అందుకోలేకపోతున్నారు. మన మేనత్ కూడా జీవితం అంతా భయంగా బతికిందట. నాన్న చెప్పేవాడు, ఆ భయం మీకు వచ్చినట్టుంది. ఈ భయం మీ పిల్లలకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. తరతరాల నుండి వచ్చే బలహీనతలు బ్రేక్ చేయాల్సిన బాధ్యత మనదేనమ్మా. చాలా థ్యాంక్స్ అన్నయ్య. మా భయాలన్నిటికీ ఒక చక్కటి సమాధానం ఇచ్చావు. ఇక నుండి ప్రతి ఆదివారం నేను చర్చ్కి వెళ్తాను. మీరు న్యూ జెరూసలేం చర్చ్కి వెళ్తారంట కదండి, చాలా సంతోషం. మేము కూడా యూట్యూబ్లో వచ్చి లైవ్ ఫాలో అవుతామండి. చాలా ప్లస్ అయ్యాం మేమైతే. పేరయ్య చెప్పిన వివరాలన్నీ మాకు నచ్చాయండి. మీరు అడిగినట్టే మా అబ్బాయికి తలకి హెల్మెట్, నడుముకి బెల్ట్, కాళ్ళకి చెప్పులు, మరి వరలో కత్తి ఇవన్నీ ఉన్న రాకుమారుడేనండి మా అబ్బాయి. చాలా సంతోషం అండి. అందుకే మిమ్మల్ని ఆహ్వానించాను. తీసుకురండి. బాబు జోషి, అమ్మాయిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతానన్నావు కదా, అడుగు. రాగిజా వచ్చానండి. యూట్యూబ్ చూసి చేస్తాను. మరి నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాం. దేవుడు ఇచ్చిన వరం. ఏమైనా ప్రతికూల పరిస్థితులు వస్తే అనుకూలంగా మార్చుకుంటాను. సమస్యలు వస్తే ఆరిపోతావా? లేదు, పోరాడి గెలుస్తాను. ఒంటరిగా పోరాడాల్సి వస్తే? నేను ఎప్పుడు ఒంటరిని కాను. నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. మీ ఇంటి నుండి మా ఇంటికి ఏం చేస్తావు? దేవుడి ప్రేమ సమాధానంతో వస్తాను. ఇంటి గుట్టు గడప దాటనివ్వను. వావ్, అన్నిటికీ చాలా బాగా సమాధానం చెప్తాను. అమ్మా, నాకు ఈ అమ్మాయి నచ్చింది. జాన్ గారు, ఈ సంబంధం మాకు బాగా నచ్చింది. న్యూ జెరూసలేం విశ్వాసిని మా అబ్బాయికి చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ప్రార్థన చేసి వివాహ డేట్ పెట్టుకున్నాం. అలాగేనమ్మా. అరే, మరి హెల్మెట్ ఏంటో, బెల్ట్ ఏంటో, జోల్ ఏంటో, ఈ కత్తి ఏంటో మరి ఎప్పుడైనా చెప్తారా? మనకు హెల్మెట్ అంటే రక్షణ అనే శాస్త్రాలు, నడుముకు బెల్ట్ అంటే సత్యం అనే కత్తి, కాళ్ళకు జోళ్ళు అంటే సమాధాన శ్లోకం, పొరలో కత్తి అంటే వాక్యం అనే ఆత్మకరణ. అవును కానీ మన డైలీ లేవి తీసుకురా. లేడీస్ అంతా ఒక పక్క రండి, జెంట్స్ అంతా ఒక పక్క రండి. లేడీస్ ఫస్ట్. కాబట్టి ఇప్పుడు మనం స్వర్ణ రాసినటువంటి డైరీని చదువుతాం. అబ్బా, చాలా ఎమోషన్, చాలా ఇన్ఫర్మేషన్